లెట్ us క్లియర్ దిస్. మార్నింగ్ రొటీన్ అనగానే పక్కన వాళ్ళది కాపీ కొట్టేసి పొద్దున్నే లేసి అది మొత్తం ప్రొడక్టివిటీ బాగుంది కదా అని చెప్పి చేయటం కాదు. మన బ్రెయిన్ ఏది చెప్తుందో అది చేయటమే మార్నింగ్ రొటీన్ అనేది. లెట్ యువర్ బాడీ థింక్ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్. అంటే బ్రెయిన్ సైన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో మార్నింగ్ లెగవగానే 7 AM కల్లా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆ లోపలే మొత్తం అన్ని 15 థింగ్స్ ఇలా చేసేయాలి. యోగా, ఎక్సర్సైజ్, రన్నింగ్, జాగింగ్ ఇవన్నీ అంటాను చూడండి, అవన్నీ స్టాప్ చేయండి. మార్నింగ్ రొటీన్ అనగానే మోస్ట్ పీపుల్ ఈజ్ డూయింగ్ కంప్లీట్లీ రాంగ్. పక్కన వాళ్ళది చెక్ లిస్ట్ అనేది తీసుకుని మనం అది ఫాలో అవుదామంటే అది మనకు వర్కౌట్ అవ్వదు. మన నెసెసిటీ, మన నీడ్స్, మన పిల్లలకి ఏం కావాలి అనేది చూసుకుని అది రొటీన్ ఫాలో అయితే కనుక మనకు ఆ మార్నింగ్ రొటీన్ అనేది సెట్ అవుతుంది. డోంట్ ఫీల్ అన్స్టాపబుల్, ఫీల్ వాట్ యు వాంట్. రియల్ మార్నింగ్ రొటీన్ అనగానే ఒక ప్రొడక్టివిటీ, మన బ్రెయిన్ సైన్స్ అనేది మనకు చెప్తుంది. అంటే ఈరోజు మార్నింగ్ ఇది లెగవగానే ఈ పనులు ఉన్నాయి, మనకి ఇది చేయాలి అని చెప్పి. లెగవగానే 0 to 120 స్పీడ్లోకి వెళ్ళామనుకోండి, ఆ బ్రెయిన్ అనేది తీసుకోదు తొందరగా, మన బాడీ కూడా తీసుకోదు. ఇంట్లో పనులు ఎన్నున్నా వేకప్ విత్ ఎ కామ్ మూడ్. డ్యూరింగ్ దిస్ టైమ్ యువర్ బాడీ రిలీజెస్ కార్టిజాల్ హార్మోన్, న్యాచురల్ వేకప్ హార్మోన్ అనమాట. ఏ మైల్డ్ కార్టిజాల్ రైజెస్ హెల్దీ. అంటే పొద్దున్నే ఎంత కామ్గా లెగిస్తే ఆ కార్టిజాల్ అనే హార్మోన్ మనకి లేచిన తర్వాత రిలీజ్ అవుతుంది కదా. ఇట్ అలర్ట్స్ అస్ టు మూవ్ అవర్ బాడీ. అంటే చాలా ప్లెజెంట్గా, కామ్గా డే మొత్తం ప్రొడక్టివిటీతో చేసుకోవటానికి మనకు అన్ని పనులు మనకి హెల్ప్ అవుతుంది అనమాట. వెనెవర్ యూ ఫీల్ టైర్డ్, ప్లీజ్ స్టే కామ్, సిట్ ఫర్ 5 minutes, టేక్ యువర్ కాఫీ ఆర్ గ్లాస్ ఆఫ్ వాటర్, సిట్ అండ్ దెన్ తర్వాత ఆ పని అనేది స్టార్ట్ చేయండి. మనం హరీబరీలో లేసామనుకోండి, వీ కాంట్ ఫోకస్, ఫుల్ డే ఫోకస్ అనేది ఉండదన్నమాట. యూ ఫీల్ రెస్ట్లెస్నెస్, బ్రెయిన్ అంటే కామ్గా ఉండదు. అది మనం ఏ పని చేయాలనుకున్నా సరే దానికి మోటివేషన్ అనేది రాదు. సో ఎప్పుడైతే కామ్గా ఉంటామో బాడీ అనేది ఒక రిథంలో వెళ్ళిపోతూ ఉంటుంది. మార్నింగ్ పొద్దున్నే లేచిన తర్వాత మార్నింగ్ 9 కల్లా ఈ పని అంతా అయిపోవాలి, ఇంత ఫాస్ట్గా చేయాలి అని అనుకున్నాం అనుకోండి, విల్ డ్రెయిన్ అవర్ హోల్ డే. అంటే మన బాడీని కుళ్ళబొడిచినట్టు అయిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు కామ్గా ప్లెజెంట్గా లేచి మెల్లగా 1 by 1 పని అనేది చేసుకున్నారనుకోండి, డీప్ బ్రీతింగ్, లేకపోతే మెడిటేషన్, లేకపోతే జాగింగ్, యోగా, ఇలాంటివి ఏదైనా సరే ఏదో ఒక యాక్టివిటీ, జస్ట్ స్టార్ట్ విత్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ యోగా, ఒక 15 minutes ఆఫ్ యోగా ఇలా చేసుకుని లేసారనుకోండి, ప్లెజెంట్ మైండ్తో ఉంటాము. అప్పుడు మనం డే మొత్తం ఏం చేయాలి, ఏం తినాలి అనేది కూడా మనకి ఒక థాట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మొత్తం డే మొత్తం మనం ఇంట్లో వాళ్ళకి మనం డైట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళని కూడా ఫోర్స్ చేయలేం కదా. యూ కాంట్ సే దెమ్ టు ఈట్ హెల్దీ, వాట్ యూ వాంట్ టు ఈట్ యూ ఈట్. కానీ వాళ్ళు తినాలి అని అనుకోవాలి అని అనుకోకండి. ఎప్పుడూ కూడా డోంట్ ఫోర్స్ ఎనీవన్ టు డూ ఫాలో యువర్ రొటీన్స్. సో ఫస్ట్ యూ ఫాలో యువర్ రొటీన్స్, లెట్ దెమ్ కమ్ స్లోలీ ఇన్ టు యువర్ వే. పిల్లలకి అట్లా స్టార్ట్ చేయండి మెల్లగా. వాట్ ఎవర్ యూ ఈట్ హెల్దీ, దట్ విల్ మేక్ కిడ్స్ ఆల్సో ఈట్ హెల్దీ. అంటే డోంట్ గో ఇన్ ఎ హరీ మోడ్ ఆర్ రష్ మోడ్. వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఈజీ, మ్యాగీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం చూడండి పిల్లలకి, అది చాలా తప్పు. యాక్చువల్గా పిల్లలకి ఏది ఇచ్చినా సరే ఇంట్లోనే వండి పెడతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ వాట్ ఎవర్ యూ కుక్ ఫ్రమ్ యువర్ కిచెన్, దట్ ఈస్ టూ హెల్దీ. వాట్ ఎవర్ యూ గెట్ ఫ్రమ్ అవుట్, ఇట్ ఈస్ టూ అన్హెల్దీ. సింపుల్ లాజిక్ కదా. మార్నింగ్ లెగవగానే పిల్లలకి కూడా జస్ట్ స్టార్ట్ ద డే విత్ సన్లైట్లో కూర్చోబెట్టి కొంచెం సేపు వేకప్ దెమ్ యాజ్ స్ట్రెచెస్ అట్లా స్టార్ట్ చేసామనుకోండి, పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. అంటే హెల్తీ వేకప్ టైమ్, హెల్తీ థింకింగ్ అండ్ హెల్తీ మైండ్. ఈరోజు నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, మనం ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని ఒక మోడ్లో ఉంటాం కదా. స్టార్టింగ్ 4 days చేసేసిన తర్వాత మళ్ళీ 5th day నుంచి మళ్ళీ డిసప్పాయింటెడ్ అయిపోయి మళ్ళీ పాత బ్యాక్ రొటీన్కి వచ్చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మనం హెల్తీ స్టార్ట్ అనేది చేసామనుకోండి, ఏదైనా సరే మన బ్రెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది, గట్ నుంచే ఎండ్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఈట్ క్లీన్గా తిన్నామనుకోండి, మన గట్ హెల్త్ అనేది ఫస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత బ్రెయిన్కి కూడా ఓకే, వీళ్ళు ఎప్పుడు కూడా హెల్తీ తింటున్నారు అని చెప్పేసి జంక్ వేయట్లేదు అనేది, అది హార్మోన్స్ ఒకటి హెల్తీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడూ కూడా ఒక
గుడ్ స్టార్ట్ చేయాలి అంటే మన బ్రెయిన్ సెట్ని ఇది ఇంత టైంలో చేయాలి అనేది టైం లిమిట్ సెట్ చేయకండి. ఎప్పుడు కూడా టైం లిమిట్ సెట్ చేశారనుకోండి ఆ టైంలో అవ్వదు కాదు కదా, విల్ బీ గెటెడ్ డిమోటివేటెడ్. వాట్ ఎవర్ యూ చూస్ ఫర్ యువర్ బాడీ ఇట్ షుడ్ ఎనర్జైజ్ యూ, నాట్ టు డ్రెయిన్ యూ. మన బాడీకి ఏది మనం అలవాటు చేసినా సరే మనం ఎనర్జెటిక్గా ఉండటానికే కదా, దాన్ని డ్రెయిన్ చేయకూడదు. హెల్దీ లివింగ్ షుడ్ బీ యువర్ చాయిస్, నాట్ ఎన్ అబ్సెషన్. అంటే ఎప్పుడూ కూడా మనం ఇది భారంగా కష్టంగా చేసామనుకోండి ఆ పని ఎప్పుడూ అవ్వదు. అదే కనుక ఇష్టంగా చేసామనుకోండి ఆ పని తొందరగా అయిపోతుంది, దాంతోపాటు మనకు కష్టంగా కూడా కనిపించదు. సో మార్నింగ్ మీరు కుక్ చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, ఫస్ట్ ఫ్యామిలీ ఏం తింటారో వాళ్ళకైతే కుక్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మీరేం తింటారు అనేది మీరు ఒక మీల్ ప్లాన్ అయితే 1 వీక్కి సరిపడా వేసేసుకోండి. అంటే సో అండ్ సో డేస్ నేను ఇది తింటాను, సో నాకు ఇది కావాలి అని చెప్పేసి. డైట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం హెల్దీ ఈటింగ్ అనగానే డైట్ బయట తినగానే అది జంక్ అని అనుకుంటాం కదా, అదేం కాదండి. ఇంట్లో ఏది తిన్నా సరే అది హెల్దీ ఈటింగ్ డైట్లోకే వస్తుంది. అంటే స్కిప్ యువర్ కార్బ్స్. 40స్కి 30స్కి వచ్చిన తర్వాత కార్బ్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ప్రోటీన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రోటీన్ తింటే మళ్ళీ డైజెస్ట్ అవ్వదు అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనం తినే తిండికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసామనుకోండి, దానికి తగ్గట్టు మన బాడీకి వంట పడుతుంది. వెనెవర్ యూ బిల్డ్ యువర్ మజిల్స్, గట్ హెల్త్లో కానీ ఏదైనా కానీ స్టమక్వి మజిల్స్ అనేది టైట్ చేసామనుకోండి, అప్పుడు మనకి మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మనం తినే ఫుడ్ని, ప్రోటీన్ అయినా సరే ఏదైనా సరే. సో కట్ డౌన్ యువర్ కార్బ్స్, అంటే రోటీ చావల్ అన్నీ కూడా కట్ డౌన్ చేయండి. ఇఫ్ యూ ఈట్ సమ్ రైస్, దాన్ని కూడా మిల్లెట్స్లో కన్వర్ట్ చేసుకోండి, ఆర్ బ్రౌన్ రైస్, లేకపోతే కనుక కొరలు అరకలు ఇవి ఉంటాయి చూడండి, దానికి కన్వర్ట్ చేసుకోండి. 3 పూట్ల మనం కార్బ్సే తీసుకుంటాం కదా, దట్ మీన్స్ దోశ, ఇడ్లీ, దాని తర్వాత మధ్యాహ్నం వచ్చేసి రైస్, ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఏదో ఉప్మా సంథింగ్ అట్లా తీసుకోకుండా మార్నింగ్ వచ్చేసేసి సమ్ ప్రోటీన్ షేక్. ఇట్లా నేను ఏదైతే కనుక కకాో పౌడర్తో పూల్ మకాని ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని మెగ్నీషియం ఇంకా ఫైబరు విటమిన్ 3 D3 అన్నీ ఈ నట్స్ అండ్ సీడ్స్లోనే వచ్చేస్తాయి. ఇది మనకి హెల్దీ ప్రోటీన్, హెల్దీ ఈటింగ్ కూడా అనొచ్చు. ఈ షేక్ ఒకటి తాగామనుకోండి మీకు ఎనర్జెటిక్గా ఉంటారు, డే మొత్తం మీరు ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటారు. సో ఈ డ్రింక్తో స్టార్ట్ చేసి మధ్యాహ్నం పూట ఒక చపాతీ తినాలి అనుకోండి, దాన్ని జొన్న రొట్టె కింద కన్వర్ట్ చేయండి, రాగి రొట్టె కింద కన్వర్ట్ చేయండి. అది తిన్నారనుకోండి మీకు ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఈవినింగ్ డిన్నర్ చాలా లైట్గా ఉంచాలి కదా, సూప్స్కి వెళ్ళాలంటే సూప్స్కి వెళ్ళండి, లేదు అంటే బాయిల్డ్ వెజీస్, లేదు కొంచెం చికెన్ 50 grams or 100 grams 2-3 pieces ఆఫ్ చికెన్ విత్ బాయిల్డ్ వెజీస్. ఇలా తిన్నారు అనుకోండి ఎర్లీ ఇన్ ద టైం, అంటే 6 o'clock అలా తిన్నారనుకోండి, మీరు ఫుల్ డే ఎనర్జెటిక్గా ఉంటుంది, నేనేం తినలేదు అని అనిపించదు. అదేవిధంగా తింటారు, తింటూనే తగ్గుతారు. నేనైతే కనుక మార్నింగ్ ఈరోజు స్మూదీ చేసుకున్నాను, దాని తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసేసి ఫర్మెంటెడ్ రైస్, తెలిసిందే కదా, బ్రౌన్ రైస్ని బాగా మజ్జిగలో ఉల్లిపాయలు వేసేసి నానబెట్టేసాను ముందు రోజే, అది కొంచెం తీసుకున్నాను అనమాట, కొంచెం నిమ్మకాయ పచ్చడితో. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసేటప్పటికల్లా మళ్ళీ నేను డిన్నర్ వచ్చేసి నేను చాలా లైట్గా తీసుకున్నాను, అది ఓన్లీ జస్ట్ ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట, పపాయ అట్లా. దీంతో పాటు నేను మార్నింగ్ డ్రింక్స్ కూడా షేర్ చేస్తానండి. మార్నింగ్ డ్రింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ డ్రింక్ మన ఇన్సులిన్ లెవెల్ మనం తినే ఫుడ్లోకి అబ్జర్వ్ చేయకుండా ఇది అవుతుంది అనమాట. అంటే ఈరోజైతే కనుక నేను మేతి వాటర్ తాగాను అలా. దాని తర్వాత పీల్ టీస్, ఈ టీస్ అయితే కనుక ఇంచ్ లాస్ ఇస్తుంది. సో ఈ రకంగా మీరు మీ డైట్ ఫాలో అయితే కనుక ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, మోటివేటెడ్గా ఉండొచ్చు. బాయ్ బాయ్.